నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. అర్థమైనట్టేనా మాట్లాడి ఏందని గ్యాప్లు ఇచ్చి బీప్లు ఇచ్చి మాట్లాడుతావు? ఏం నెత్తి ఏమైనా కొత్తగా వచ్చిందా? నీకేం పొట్టుకొచ్చిందా? పొట్టులో లేని గట్టి మాట ఏదైతే చెప్పు నీట్గా, మళ్ళీ సైలెంట్గా ఉంటున్నావు. ఈ పిల్లడు తిడుతున్నాడు బూతులు. అలా ఏమన్నా కనగలన్నా ఏమే ఓ లేడీస్ దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు. రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. చిల్లర నీకెందురా ఓ పిల్లడా? ఏం బూతులు అన్నీ ఏమే బూతులు మాట్లాడుతున్నాగా. ఏ అంటే అమ్మో ఏం తిట్టదా స్వామి. ఏంది మీ నత్తే పుట్టిన నుంచి లేదు ఇప్పుడు వచ్చింది. నువ్వు డ్రామా చేయదు నువ్వు అబ్బా ఏం చిల్లరోళ్ళతో తిరిగి అన్ని బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడైపోయా ఏంటి పీకేపోయినావు? చిల్లర బజారా నెమ్మదిగా చెప్తాను. నువ్వు నాకు కానీ రెచ్చగొడ్డాము. నువ్వు భలే ఫన్ ఉందమ్మా. ఏదైతుంది కానీ కామెడీ వస్తుంది. అదేందో బూత్ తిడతాడు. నీకేమన్నా నన్ను తిట్లే కదా. కాదు రెచ్చపోతున్నావా నువ్వేమన్నా? గుడ్లు పీకుతా. గుడ్ల మమ్మడా బాబాయ్ మా వెళ్ళామమ్మా. నువ్వు వెళ్ళామని చెడ్డీ వేసుకో. చక్కగా ఉన్నాడు. ఇదైతే అర్థమే. చక్కనే నుంచి నీకు రాట్లే పండుగ ఎందుకను? ఏంది నువ్వు ఏంది నీకు రన్నేది? నిన్ను తిట్టాను కొడతానా? నీకేమైనా జాలి ఉందా? జాలంటే నిన్ను ఎందుకు చక్క అన్న నాగద్దు అట్లే. పోయేవరదన్నా ఆటలుకోపో, మాట్లాడుకోపో అంటున్నాడు. ఆటలాడుకోపో. రెచ్చగొట్టా నీకు అంటున్నావు నువ్వు. సైతాన్ మమ్మడ రాత్రి మాట్లాడుకుంటా నువ్వు నాకు బాగా
బుర్ర తిరుగుతానా చూడు ఊరి మీద పడి వాన్ని వింది నీకే నవ్వుతాడు కనుక ఎట్లా బూతులు మాట్లాడతాను కూర్చొని ఏ బూతులు కూడా మాట్లాడినాడు రా కూల్ డ్రింక్ తాగినాను అరుతాను అయినా కాదురా. నచ్చొస్తాను మాట్లాడతాడు అదే నీకేమన్నా నాకు మ్యారేజ్ లేదా తిట్టించుకుంటూ రీక్ సిగ్గలేదా తిట్టించుకుంటూ రీక్ సిగ్గలేదా ఏ మా ఇంట ఏ రత్తాడా నచ్చి మాట్లాడానుకో టైంలే అదే పని తిడుతున్నాడు నీకు గుగ్గుగాడు నువ్వు నీకు నేల కట్ చేస్తాగా మాట్లాడకుండా అది కూడా ఏ చూసుకుందామా ఏ చూసుకుందామా యోనా పిపి యోనా పిపి అది నెత్తిలా లేదా ఆడ నువ్వు మాటల్లో అనేసుకున్నట్టు ఊరికే తిట్టాలని తిడుతున్నావు ఆ ముళ్ళుంది గిల్లుంది అని అబద్ధాలు చెప్పుకుంటా. తిట్టే అవసరము అది కూడా ఒక ఆడంగా ఆడంగేదో వాళ్ళమ్మ నువ్వు ఏం ఆడవాళ్ళని కూడా చేయకుండా తిట్టలేను. ఎట్లున్నావురా నువ్వు నేనైతే సూసైడ్ పోయి గోడ పోయి గోడ చెప్పేదన్నా ఇను పోయి నిన్ను అని మాత్రం వచ్చి బూతులు మాత్రం ఆటలేదే నిన్ను అని మాత్రం వచ్చి బూతులు మాత్రం ఆటలేదే నువ్వు చూడు అదే పనిగా ఏ నేను తినిండేది నీ తిను ఏమే ఏందప్పా అది నెత్తిలా లేదా మిగిలించుకుంటున్నావు మాట రావడంలే ఇది ఎలా వచ్చిందో అది తీసుకొని పీకేదే లేదు అనేదాన్ని అంటున్నాడు నీకు చాదకంగా నన్ను తిడుతున్నావు కొడుతున్నావు అంతకు మించి అయిపోయి ఏం పీకేది లేదాడు నీ బతుకు ఏ పీకే అబ్బా పీకేదంట భూత పోయి ఆ బయట ఎవరు ఉంటారు పోయి వాళ్ళ ఆ బయట ఎవరు ఉంటారు పోయి వాళ్ళ నువ్వు ఎందుకని డబుల్ మీనింగ్ తీసుకుంటున్నావు ఏమన్నాడు వెళ్ళి అందరు గుడ్ బిహేవియర్ చెయ్యరా అన్నాడు అందులో అది కూడా బూతిరిగి ఎట్లా అనిపిస్తుంది నీ బతుకంతా దీంట్లో కూడా మంచిదేమో దీంట్లో కూడా మంచిదేమో అయిపోయి ఎప్పుడైనా మాట్లాడా కట్టుకుండు చెడ్డి కరెక్ట్ ఉండేది అర్థం కాలేదేమో ఏమైనా వాళ్ళకి అర్థమయ్యే అంత బుర్ర ఆడుంది గుట్లో ఏమైనా చూడు పో పోరా గూట్లో చూడంట ఏం చూడాలి అడుగు నా అర్థమైంది నువ్వు నోరు మింగా నా అర్థమైంది నువ్వు నోరు మింగా ఆడ బూతులను మాట్లాడతావు బయటికి పోయినావు బయటికి పోయినావు ఎవరైనా వాళ్ళ కొడక బయటికి పోయినావు పోయినావా బయటికి పోయినావా బయటికి పోయినప్పుడు ఊరోళ్ళు ఊరోళ్ళు పలకరించు పలకరించంట పీదినట్టు అన్నాడు ఏమడతా నువ్వు గబ్బోడా నువ్వు ఎటు కనబడిన వాళ్ళందరికీ ఫస్ట్ లో అట్లా భూత్ అనుకున్నాను కానీ మీనింగ్ ఫుల్ మాట్లాడుతున్నాడు అదే మీనింగ్ఫుల్ అంటే మీనింగ్ఫుల్ ముసలైపోయినాడు పోయి ముసలైపోయినాడు పోయి ముసలైప నువ్వు ఏం చెప్తాడో కవర్ ఏం చేసుకున్నానైనా ముసలైప గురువుగా అనుకో అందులో భూతే మున్షివా గురుగా నేను అందుకే నెగిటివ్ మైండ్ ఫుల్ నెగిటివ్ మైండ్ పొద్దున్న లేస్తానే పూసుకోలా పిఏ పాండ్స్ పూసుకో పాన్స్ ఎందుకు మొఖం చూడలేకున్నాడేమో తేడా తెల్లకైతే తెల్లగంట ఎందుకంటే నేను బూతులు మాట్లాడుతున్నాడు ఏంది నాకు అర్థం కాలే నువ్వు
ఆయనకుంది ఇదైతే అర్థమైపోయింది చూడు ఏమని చెప్పు ఆడంగి ఎదవన్నాడు. ఇదైతే క్లియర్ కట్ రిలేటెడ్. ఆ పీక్కు సంపేస్తానికి రేగిందనుకో. ఎందుకు నీ అట్లా తిడతావా అని పాపం వచ్చి ఎందుకు అలా ఆడుకోపోయి వచ్చాడు పానీపూరి ఆడుకోపోలే పానీపూరి వాణి చూడు చూడ చూసా చూసా గుడికి పోయినారు అంటున్నాడు పానీపూరి వాడు. నువ్వు బుడేసే అట్లా పోక అట్లా సావట్లా నీకు అది కొడుతూ చేసుకోలేకపోతానవా ఏమన్నావే నువ్వు చెప్పు. పానీపూరుడు నువ్వు పోయి ఆడైనా చూడు చూడు పోయి చూడంగా గుద్దండి ఎదరికన్నా గుద్దండి ఎదరికన్నా. నేను ఎందుకు గుద్దాలి ఎందుకు గుద్దాలి ఎవరు గుద్దాలి? ఇద్దరు పెంచుకొని తిరుగుతున్నారు గౌరవాన్ని. ఇది గౌరవం మీ ఇద్దరు నాకు అసలు ఆడ కూడా గౌరవాన్ని చూసి జనాలంతా అవుతున్నారు. చూడు అమ్మతోడు వినబడలేదురా ప్రామిస్. ఏ ముట్టాడు మమ్మల్ని ప్రజలందరూ గౌరవంతో అవుతున్నారు. గౌరవంతో అంటలే బాలే సరిపోయినారు నువ్వు వాడు ఎవరు గిడ్డెవరు తిక్కలోడు ఒకడు గిడ్డోడు ఒకడు అంటున్నాడు. నిన్ను గిడ్డి కాదు కాదు కాదంట పానీపూరి బండోడు నువ్వు వచ్చేసి ఏదో అయిపోయింది మీ అదేందో ఏంద్రా నువ్వు బలు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఏ ముట్టలు మమ్మడ మనం మంచి మాట్లాడిగా కొంచెం పనులు రాయంగా అసలు బయట వేస్తా చాపుళ్ళు ఇరుక్కుందంట. బయట వేస్తాను నువ్వు ఎవరితో నాకెందుకో చాపములను వంకతో తిడుతున్నాను అనిపిస్తుంది. ముందేమైనా చేసింటావు నీతో పెట్టుకోండి. డబ్బులున్నాయా? అబ్బా ఈ లేవా డబ్బులు ఉన్నాయా నీతో? లేవు. భలే మాట్లాడుతున్నాడు నిన్ను. సదనికి ఏమైనా తింటాంటే నువ్వు చిల్లరోడా తప్పుగా అయిపోయిందంటలే తగ్గిందేమో. పోయి బయట వేరే పుట్టాడు పార్సల్ వచ్చింది పోయి వాంతో అదేంటి అంతా వచ్చింది ఇది మాత్రం ఉండిపోయింది నీకు. లేపన్నా నచ్చడా బలం నచ్చినట్టు మాట్లాడతా మోసమవుతా పిల్లోడని ఊరికే ఉన్నా తినిపిస్తా కొట్టమ్మ మళ్ళా రోటా తినిపిస్తా అంట. ఎవరో ఏమన్నా నువ్వు బాగా నవ్వుతున్నావు. నవ్వింది దానికి కాదు దేనిగా అర్థం కాక నవ్వుకుంటూ కూర్చున్నా. ఏమైనా అర్థమైతే కదా నవ్వాలా లేదా అనుకోని అంత మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం చేసుకోవట్లేదు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఎవడేం చేస్తాడు నువ్వు ఏం మాట్లాడేది అంతా తిట్టుకో బయటికి పోయి కట్టండిదా చెక్కు చెక్కు చూడు చూడ అరే మాట్లాడతాడా ఏం చెప్పాలాగే సిగ్గులేదు ఏదో నా మీద పడ్డాడు. నేనేమన్నా ఏమన్నాడు కట్టితే అన్నాడు. కట్టే వినబడిందేమో కట్టే వినబడి అన్నాడు. బయటికి వెళ్ళి కట్టితే అన్నాడు. కట్టి తెచ్చుకో అన్న నువ్వు మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నావు అంతా. కట్టి చెక్కో చూడు తెచ్చుకో చూడు తెచ్చు ఏమే తెచ్చుకో కట్టితే ఎందుకు వాడు ఏం చేయలేదు. సింక్ లేకుండా మాట్లాడతావు నువ్వు వాడితో. ఊకే వాడికి మాట్లాడు సిగ్గు నాగా నీకు తిట్టించుకుంటే నువ్వైతే నువ్వు సిగ్గు లేకుండా ఏం చెప్పాలి ఏం చెప్పాలి మాట్లాడుతున్నాడు. నువ్వు అనకముందే నువ్వు కొట్టడం వల్ల మాట భూతంగా ఉంది. అర్థమైతున్నాడా చూసా చూడు అట్లా
మీ మీద ఉంచలే కదరా ఫీల్ అయ్యేకి. అన్ని కవరింగ్ చేయి బాగా ఉండవు కానీ మధ్యలో బాజారు కూడా సిగ్గులేనోడా. మాట్లాడు మాట్లాడు. అట్లా అన్ని భూతోనే మాట్లాడుతున్నావు నువ్వు. కబ్బడా గుడ్డోడా ఏమి ఎవరేమన్నా వదిలేలేని మీ మళ్ళా నువ్వు మళ్ళా తిక్క తిక్క మాట్లాడుకుంటా నెత్తిపోకూడదు. ఆయన మాట్లాడితే నాకేమన్నా కొడుతున్నావు, ఆయన మాట్లాడితే నాకేమన్నా కొడుతున్నావు, ఎంత చచ్చిపోతున్నావు ఆయనకి నాకే కొడు నిన్నే నన్ను కొడుతున్నాడు. మాట్లాడు. ఏం మాట్లాడు చెప్తానా వేదా? ఏం లేదునా సారీ పిచ్చుకొని మీ నన్ను ఎందుకు కొట్టావు? చెప్ 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 ఏం చెప్పాలా? నా భూమిలో పనికి నా భూమిలో పనికి చెప్పు సారీ చెప్పు. సారీ నాకు చెప్పు. నీకు చెప్పాలా? మళ్ళీ నన్ను ఎందుకు కొట్టావు? నేను తిట్టాను నేను. ఆడలు పెద్ద సైకోలు. చూడు చూడు కొట్టి వాడు అక్కడ కొట్టి మీ సార్లే దేనికి ఆయిపోతే నాకెందుకు మళ్ళీ కొడుతున్నావు? నువ్వు చెప్పాలి. చెప్పాలి నాకు మీనింగ్ఫుల్ గానే ఉన్నాయి. నువ్వు మాట్లాడి దానికి పదే పదాల్లాగా 100 అర్థాలు తీసుకున్నావు. పెట్టుకో బెల్ట్ తీసినా ఇవన్నీ బాగా నచ్చుంటాయి. నువ్వు రెచ్చగొడతానట్టుంది. అదే మరి చేస్తాడా నువ్వు? నేను బయటికి వెళ్ళొస్తా నీకు వస్తాను వెళ్ళొస్తా అంట. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.